ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఇటీవల ఒక్కసారిగా వ్యతిరేక వ్యాఖ్యలు దూషణలు ఎక్కువయ్యాయి. దేవతల రాజధానిగా గుర్తింపు పొందిన ప్రాంతాన్ని ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ దాన్ని వేశ్యల రాజధానిగా చిత్రీకరించడం ఏ స్థాయి వికృతి? ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు రావాలి? ఇవి రాజకీయ విమర్శలు కావచ్చు, కానీ వాటిలో సంయమనం లేకపోవడం, అవగాహన కొరవడడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా నిలదీయబడుతున్నది సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని. ఆయనతో పాటు ఏకకాలంలో చర్చల్లో ఉన్నది అనలిస్టు కృష్ణం రాజు. చర్చ సమయంలో కొందరి మాటలతో ప్రజల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మహిళలపై, ప్రాంతీయ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విమర్శకు గురయ్యాయి. ఒకవేళ వారిద్దరూ నిజంగా ప్రజా బాధ్యతలు గల జర్నలిస్టులే అయితే తమ మాటల ప్రభావం ఏ మేరకు ఉండొచ్చో ముందుగానే గ్రహించాల్సి ఉండాల్సిందే. ఇక్కడ చర్చకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే, కొన్ని నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్లలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి శాతం ఎక్కువగా ఉన్నట్టు చెబుతారు. వాటిని ఆధారంగా తీసుకుని చర్చలకు దారితీయడం ఒక విషయం, కానీ అందులోని సమాచారాన్ని వక్రీకరించి ప్రత్యేకంగా అమరావతిని లక్ష్యంగా తీసుకుని తక్కువ చేసేలా మాట్లాడడం వేరే విషయం. ఇది సమాచార బేస్డ్ జర్నలిజం కాక సెన్సేషనల్ పర్సనల్ కమెంట్లకు దగ్గరగా ఉంటుంది. పూర్వకాలంలో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పరిసరాల్లో వ్యభిచార నివారణ కోసం కొన్ని చర్యలు తీసుకుంది. అప్పట్లో ఈ విషయాన్ని విభిన్నంగా చూసిన కాంగ్రెస్ మీడియా కూడా బాధ్యతతో స్పందించింది. కానీ ఇప్పుడు అదే తరహాలో వస్తున్న వార్తల్ని కొందరు కేవలం రాజకీయ లబ్ధి కోణంలో ప్రస్తావించడమే కాదు, దాన్ని సెన్సేషనలైజ్ చేయడం ద్వారా ప్రాంతానికి అపకీర్తి తెచ్చారు. ఇలాంటి సందర్భాల్లో మాటల మీద నియంత్రణ అవసరం. నోరు జారితే తిరిగి తిప్పుకోవడం కష్టం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొమ్మినేని మాటల ప్రభావం ఏ మేరకుంది అన్న దానిపై నేడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ లేక భద్రతా సమస్యగా మారే మాటలా అన్నది చర్చనీయాంశం. అమరావతిలో సెక్స్ వర్కర్లు విస్తారంగా ఉన్నారని ఎవరైనా చెబుతుంటే అది నిజమేనా అన్న ప్రశ్నకు సమాధానం డేటాతో ఉండాలి. అసలు రిపోర్టుల విషయాన్ని పరిశీలించిన న్యాయవాదులు, స్థానికులు మితిమీరిన వివరాలు అసత్యంగా చెప్పబడ్డాయని తెలిపారు. ఒక ప్రాంతానికి ఈ తరహా ముద్ర వేయడాన్ని న్యాయమని ఎలా చెప్పగలం? ఈ మాటల వల్ల అమరావతి మహిళల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు స్పందిస్తున్నారు. కొమ్మినేని వ్యాఖ్యలు బాధితాయుతంగా లేవని అభిప్రాయపడుతూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై అధికార వైసీపీ ప్రభుత్వ ప్రతినిధుల నుంచి వచ్చిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిపుణుల అభిప్రాయ ప్రకారం మరింత అప్రవిత్తత చేకూర్చాయి. మహిళల పట్ల మర్యాద లేని మాటలు, బాధితారాహిత్యపు ధోరణి పార్టీపై కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇదే సందర్భంలో గతంలో భారతీరెడ్డి మీద జరిగిన దూషణల విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకున్న విషయం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు అదే స్థాయిలో స్పందించకపోవడం ప్రీ ప్లాన్డ్ పరిణామమేనా అనే అనుమానాలు తావిస్తోంది. అమరావతిని గతంలో కమ్మరావతి, బురదావతి, ఇప్పుడు వేశ్యావతి అనే విధంగా ముద్ర వేయడం ఏ స్థాయి దురాలోచనకు సంకేతమో స్థానికుల ఆవేదన చూస్తే అర్థమవుతుంది. ప్రజలు స్పష్టంగా 2024 ఎన్నికల్లో అమరావతిని రాజధానిగా కోరుకున్నట్టు తీర్పు ఇచ్చారు. వైసీపీ 151 సీట్ల నుంచి 11కి పడిపోవడమే ఆ ప్రజాభిప్రాయానికి నిదర్శనం. అయినా సరే కొంతమంది నేతలు మాత్రం తమ వైఖరిని తేల్చుకోకుండా ప్రశ్నల తాకిడిని ఎదుర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.